నడు ఇంకా 2 balls 6 runs చలో. అరే ఈయన్ని దింపిరేంద్రా అబ్బాయి, వేరేనన్నా దింపురి, బ్యాట్ పట్టాడే సక్క వస్తలే చూడు. చలో లేపెడ్రా, క్యాచ్ రా రీ నీ అమ్మ 6. మ్యాచ్ కుడిపిరు మొట్ట. ఓ ధోని లాగా కొట్టినావా బ్రో? అరే ఇస్కా నా చిన్న ధోని లాగా రే. అరే ఇట్లా ఆడినంటే ఇండియా ఆడతారు. హ్యాండ్ పవర్ నీ అమ్మ క్రికెటర్. ఇన్ని రోజుల నుంచి నా టాలెంట్ ఇక్కడ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా చదువుకొని టైం వేస్ట్ చేసిన. ఇప్పుడు అర్థమైంది నేను క్రికెటర్ అని. ఇప్పుడు వద్దులే, కడుపు నిండిపోయింది ఆల్రెడీ. హలో రా, అరే నిన్న నేను బ్యాట్తో 6 కొట్టినా చూడు, అదే రేపు తీసుకురారా నా ఫేవరెట్ బ్యాట్. సరే రా తీసుకొస్తా. హలో అరే రే అరే ఇప్పుడు మనం కోచింగ్కి వెళ్ళామనుకో డైరెక్ట్ ఇండియాకి ఆడిపిస్తారా మన ఆడేలా? అదే ఎందుకు రా ఇప్పుడు అంటే ఒకటి అడుగుతున్నారా? ఇండియా వాళ్ళు ఫస్ట్ లీగ్స్ ఆడాలి, స్టేట్స్ ఆడాలి, ఇంకా చాలా ఉంటారా? అంటే ఇట్లా ఛాలెంజ్ ఉండదారా 2 balls 6 runs ఇండియాకి డైరెక్ట్ సెలెక్ట్ అవ్వడానికి? ఎందుకురా నిన్న 6 కొట్టినందుకు? అవును. నీ అమ్మ అడ్డిగుడ్డలు 6 కొట్టారే, నువ్వు బ్యాట్ ఎట్లా ఊపినావు నీకైనా గుర్తుందారా? నీ అమ్మ నైట్ టైంలో ఫోన్ చేసి రిపుక్ మాటలు చెప్తున్నా బంజయ్. 6 కొట్టంగానే జలాయించినట్టుంది కొడుకుకి, రేపటి మ్యాచ్లో చూపిస్తా ఆగరా నా టాలెంట్. రే ఎవరైనా టీంలో తీసుకుంది, ఆడే తక్కువ ఏతులు తెంగేది ఎక్కువ, అసలు నేను టీంలో తీసుకోకర్రీ. నిన్నటి దాకా అయితే నేను క్రికెటర్ అనుకున్నా, అసలు నా టాలెంట్ ఏంది? ఇంకా మళ్ళీ చదువు స్టార్ట్ చేయాలి. అమ్మ ఏం చేస్తారు ఇలా? అరే ఇది ఇక్కడ పెట్టినామంటే 5 మంది కలిసి కొట్టి పడి. ఒరేయ్ నువ్వు స్టేట్ ప్లేయర్ ఓడిపించావురా. నేనా? ఒరే నువ్వు అంత మంచిగా ఆడతావా? ఆటగానే సార్. సరే ఒక ఆట ఆడు సార్. మనతో వద్దు సార్, మన ఇండియన్ని ఆ ఫారెన్ రోడ్ ఓడిపించిండుగా, బాంతో పెట్టరు సార్. శబాష్రా, ఫస్ట్ ఇంతో ఆడినామనుకో రికార్డ్ చేసి వాళ్ళకి పెడతాం, మా దగ్గర మాస్టర్ మైండ్ ప్లేయర్ ఉండని చెప్తా. సరే ఆడతా జర్రా. చెక్క 1 2 3 4 ఓకే. అవి చెక్కడు రా, యూ చెక్ బయటికి దిగేరా. సారీ సార్ ఆడతా. అప్పుడు ఏది పెట్టినా నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఆట. చెక్ సార్, వెళ్దామా ఫారెన్ దగ్గరికి? అరే నువ్వు క్రికెటర్ కాదు, చెస్ ప్లేయర్ కాదు, అసలు నీ టాలెంట్ ఏంటి అసలు? అమ్మా ఇక్కడ వినండి, 2 + 0 × 1 ఎంత చెప్పండి. ఎంత ఈజీ ఆన్సర్, దీని గురించి ఆలోచిస్తుంది కొడుకులు మొత్తము. సార్ 2. ఒరే నువ్వారా ఆన్సర్? మీరు కూడా ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు? చెప్పండి, నా మైండ్ లో తగ్గలేదు. క్లాప్స్ కొట్టండి. బాగా చెప్పావురా రే. ఒరే నువ్వు ఇలాగే మంచి చదువుకోవచ్చు కదా. నా టాలెంట్ చదువులుందా? మంచి చదువుకొని మ్యాథ్స్ సార్ ఇంగ్లీష్ టీచర్ని పటాయించేసి నీ అమ్మ ఇల్లు కూడా ఫెయిల్ అయిపోయినా. అసలు నా టాలెంట్ ఏంది నాకు తెలిసి నేను దేనికి పనికిరాను అనుకుంటా. మా ఇంట్లో చూపిస్తాను, అది వల్ల కొడతారు ఇప్పుడు. నాన్న సుల్లా రిజల్ట్స్ వచ్చాయంట కదా, ఏ చూపెట్టు. అది మామ. అబ్బా నీ కాఫీ కూడా పెట్ట, నీకు వచ్చా? చూద్దాం ఇక్కడ. అల్లుడు కాఫీ పెట్టిండంటే ఎంత గలీజ్ ఉంటుందో చూడాల్సిందే. ఎలా ఉంది? అబ్బా నువ్వు పెట్టావు ఈ కాఫీ? తాగు ఒకసారి తాగి చూడు. ఇది బాగుందా? ఎంత మంచి ఇది ఒక మంచి పని చేసి ఇన్ని రోజుల నుంచి క్రికెట్ ఇదని చెప్పి టైం వేస్ట్ చేసిన. నా టాలెంట్ నాకు అర్థమైపోయింది, ఇప్పుడు చూపిస్తాను నేనేందో. लिखना सुल्लू चाय वाला, నీకేం కావాలి? స్పెషల్ చాయ్ బనావా భాయ్. अरे तेरी माँ की